ఈరోజు నేను కీమా బాల్స్ చేస్తున్నాను. ఓకేనా? అన్నీ వేసేసుకున్నాం. స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. చాలా ఈజీ మెథడ్లో చెప్పేస్తాను మీకు. 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, ధనియాల పౌడర్ 1 స్పూన్, మసాలా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా. ఓకే, ఇది జింజర్ పౌడర్, ఇది గార్లిక్ పౌడర్. గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకోండి, మంచిది కదా. ఇది పెప్పర్ పౌడర్. ఓకే, అన్ని పౌడర్సే. చిన్న పౌడర్స్ తోనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు కట్ చేసేసల్లా, ఇది ఆనియన్ పౌడర్. ఉల్లిపాయలు కట్ చేసేసల్లా, అల్లం వెల్లుల్లి వేసేసల్లా, అన్ని పౌడర్స్ తోనే బాల్స్ ఎలా చేస్తానో చూపిస్తాను మీకు ఈరోజు. ఇవి ఆనియన్ ఫ్లేక్స్ కొన్ని 1 స్పూన్ అనుకోండి, అంతే 1 స్పూన్ ఇనఫ్. ఇప్పుడు ఇట్లన్నిటిని ఇట్లా ఇట్లా కలపాలి, బాగా కలపాలి. చిన్న క్లోజ్ పెట్టుకో, బాగా మిక్స్ చేయాలి మంచిగా. మనకి ఇక బైండింగ్లకి ఏం అవసరం లేదు, ఇదే బైండింగ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా ఇట్లా మిక్స్ చేసామనుకోండి, ఫుల్ బైండింగ్ అయిపోతుంది. చిన్న అన్ని బాల్స్ చేసేసాను. కరెక్ట్ కళాయికి సెట్ అయిపోయినాయి. నీకు అన్నకి అంతే. నేను డాడీ డైట్. నువ్వు కాదు, నువ్వు అన్న తినాలి. మీ ఇద్దరి కోసం అనమాట ఇవి. ఓకే, ఇట్లాగా మనం చక్కగా బాల్స్ లాగా చేసేసుకొని ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా వాటర్ వచ్చేస్తుంది ఇందులో నుంచి. ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు, వాటర్ అంతా పోయి మనం వేసిన 3-4 స్పూన్స్ ఆయిల్ ఎడ్జెస్లోకి వస్తుంది. అప్పటి వరకు కుక్ చేయాలి మనం. ఓకేనా? ఎంత సింపుల్గా చేసేస్తాను చూసారా. 10 మినిట్స్ వెయిట్ చేయాలి. చికెన్ కర్రీ, ఒకవైపు కీమా బాల్స్, ఇంకోవైపు చికెన్ కర్రీ. నేను ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసేసి ఉంచేసాను. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్ కదా, అందుకే ముందే చేసేసాను. ఇది చూడు, మనం ఎప్పుడు బిర్యానీ చేసుకోవాలంటే మనకు బోర్ వస్తూ ఉంటుంది కదా. అబ్బాలో పెద్ద పని అట్లా అనిపిస్తుంది కదా. కానీ మనం చికెన్ కర్రీని బిర్యానీ లాగా చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒకసారి నేను ఆలోచించాను. 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. అందుకని నేను బిర్యానీ చేసుకోవడానికి ఎస్కేప్ అవడానికి కర్రీనే బిర్యానీ లాగా చేసేసుకున్నాను. ఒకసారి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. అందుకని 5 స్పూన్స్ ఆయిల్ వేసాను కదా. ఆయిల్ హీట్ అయ్యాక జస్ట్ బిర్యానీ ఆకు, షాజీరా, లవంగా, దాల్చిన చెక్క, జస్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. నేను బిర్యానీ తినే ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ వేసేసుకున్నాను. ఎప్పుడన్నా చేంజ్ కోసం చికెన్ కర్రీ ఇట్లా చేసేసుకుంటే బెటర్. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను, బాగుంటుంది గ్రేవీగా. ఓకే, బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. సరేనా? అందులోకి మనం ఇది ఫ్రై అయ్యేలోపు వీటిని టర్న్ చేసుకున్నాం. ఇవి అసలు ఎంతవరకు వచ్చినాయి, వీటి కథ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం అన్నీ టర్న్ చేసుకోవాలి ఇలాగా. చూసారు, అంతా వాటర్ అంతా పోయి మంచిగా ఎట్లయితేనే బాల్స్ లాగా. ఇంకా 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి టర్న్ చేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతున్నాయి. ఉల్లిపాయలు మగ్గేలోపు అల్లం వెల్లుల్లి దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అది అయ్యేలోపు ఇది పేస్ట్ చేసుకుందాం. ఓకేనా? చిన్నగా ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయి ఇప్పుడు
ఇందులో అల్లం వెల్లుల్లి. అల్లం జస్ట్ హాఫ్ మినిట్ చాలు. ఎక్కువసేపు ఉందనుకో ఒక రకమైన చేదుగా అనిపిస్తుంది, అందుకని హాఫ్ మినిట్ చాలు. ఓకేనా? అల్లం వెల్లుల్లి హాఫ్ మినిట్. ఎక్కువసేపు ఉంచుకోండి. చికెన్ వేసుకోవాలి. ఇంకా ఫస్ట్ లెగ్ పీసులు, వేసేసి ఒక 15 మినిట్స్ దీన్ని వదిలేసేయాలి. ఆ కలపకూడదు. చికెన్ ఇట్లా పెట్టేసి ఉల్లిపాయలు కింద ఉంటాయి కదా, మనం ఇట్లా ఉల్లిపాయల మీద ఇది పెట్టేసి ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ అంతా దానికి పట్టాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది. మనం 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. దీన్ని ఒకవైపు బాల్స్ కూడా రెడీ అయిపోతాయి. దీన్ని ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి దీనికి. తర్వాత ఇద్దాం. దీన్ని కొంచెం పొయ్యి ఖాళీ అయిన తర్వాత ఇద్దాం. ఇక్కడ రైస్ అవుతుంది. చికెన్ గురించి మనం 10 మినిట్స్ వెయిట్ చేద్దాము. చూద్దాము. చికెన్ మంచిగా అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం కొబ్బరి పౌడర్, ధనియాల పౌడర్ అవి వేసుకుందాం. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకేనా? ఆల్మోస్ట్ ఆయిల్ అంతా సైడ్స్ వచ్చేసింది. కానీ ఇప్పుడే నేను టేస్ట్ చేశాను. కొంచెం సాల్ట్ తగ్గింది. మనం మధ్య మధ్యలో అట్లా చెక్ చేసుకోవాలి. కొంచెం చెక్ ఇలా తిప్పట్టు సాల్ట్ లైట్గా తగ్గింది, అందుకే సాల్ట్ వేసాను. ఇప్పుడు కొబ్బరి పౌడరు 1 స్పూను, ధనియాల పౌడరు 1 స్పూను. ఎనఫ్. ఒక నిమిషం తిప్పుతాను. ఇలా తిప్పిన తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదా, దాంట్లోనే మనం వాటర్ కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే ఎలాగో దాంట్లో కొంచెం ఉంటుంది కదా, ఆ స్పైస్ అనేది ఉంటుంది కదా. ఓకే, ఒక 1 గ్లాస్ వాటర్ అనుకోండి. మన ఇష్టం, మీ గ్రేవీకి తగ్గట్టుగా ఎలా బాగుంటే అలాగా. కొంతమందికి తిన్నంటారు, కొంతమంది తింటారు కదా, అది మన ఇష్టం. ఇంకా ఓకే, వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ ఫ్లోట్ అయినాక ఆఫ్ చేసుకోవటమే. మసాలా పౌడర్ చల్లుకొని, కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసుకోవటం. ఓకే, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇంకా కీమా బాల్స్ రెడీ అయిపోయినాయి. జస్ట్ మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గార్నిష్ లాగా ఉంటుంది. ప్లస్ ఈ ఫ్లేవర్ కూడా వాటికి పట్టి బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా కరివేపాకు ఫ్లేవర్, పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా పట్టి బాగా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సాస్ కూడా వేసుకోవచ్చు. టమాటా కెచప్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మన ఇష్టం. ఇవైతే డన్. ఒక 2 మినిట్స్ చేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు ఫ్రై అయ్యే వరకు ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. చికెన్ కూడా డన్. ఇప్పుడే కొత్తిమీర చల్లేసాను. ఇంకా మసాలా పౌడర్, కొత్తిమీర అయిపోయింది. ఇది డన్ అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఓకే, కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచేసి ఆఫ్ చేసేసుకోవటమే. ఎంజాయ్ ద డిషెస్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.